వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పట్నం ఆల్ ఇన్ వన్కి స్వాగతం అండి. 9th క్లాసు SA1 హిందీ పేపర్లో కొన్ని లీలలు జరిగాయి కదా, అందులో ఒకదాని గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. అదేనండి సుఖ సువిధ గురించి. ఈరోజు మనము తస్సం తద్భవ శబ్ద్ వాయు హవా ఇచ్చారు కదా, దాని గురించి మాట్లాడుకుందాం. ఓకే, సో ఈరోజు మనం చెప్పుకోబోయే అంశం ఏది? తస్సం తద్భవ్. ఓకే, సో ఫస్ట్ తస్సం అంటే ఏంటి, తర్వాత తద్భవ్ అంటే ఏంటి, దీని గురించిన సంక్షిప్త వివరణ తెలుసుకున్నాక మనకు ఎగ్జామ్లో వచ్చినటువంటి వాయు హవా అన్న పదం దగ్గరికి వెళదాం. ఓకే, సో తస్సం అన్న పదాన్ని ఎలా విడదీస్తాం? తత్ ప్లస్ సం అంటాం. తత్ అంటే ఉస్కే, ఉస్కే అంటే మూల భాష. మూల భాష ఏది? సంస్కృతం. ఓకే, సో సమ్ అంటే సమానం. అలా తత్ ప్లస్ సమ్ కలిసి తస్సం అయింది కదా. తస్సం అంటే ఉస్కే సమాన్ అని అర్థం. దేని సమాన్ అంటే ఇందాకే చెప్పుకున్నాం కదా, సంస్కృతికే సమాన్ అని అర్థం. ఓకే, అట్లాగే తద్భవ్. తద్భవ్ అంటే తత్ ప్లస్ భవ్ అని రాస్తాం. తత్ అంటే సంస్కృతము, భవ్ అంటే ఏర్పడిన లేదా తయారైన అని అర్థం. అంటే సంస్కృతం నుండి తయారైన లేదా సంస్కృతం నుండి ఏర్పడినటువంటి పదాలు, వాటిని మనము హిందీ వాడుక భాషలో తీసుకుంటూ ఉన్నాం. ఓకే, ఏ పదమైనా తస్సం నుండి తద్భవ్లోకి మారింది అంటే సంస్కృత పదం యొక్క రూపానికి, సౌండ్కు దగ్గరగా ఉంటుంది. ఉదాహరణకు అక్షి అనే పదం ఉందనుకోండి, ఆ పదము తద్భవ్లో ఆంఖ్ అవుతుంది. సో అంటే రూపంలోనూ సౌండ్లోనూ పెద్ద తేడా మనకు కనిపించదు. అంటే వాయు హవా అంత తేడా అయితే లేదు కదా. సో ఇది మనం అందరం ఒప్పుకోవాల్సిందే. ఏమంటారు? అలాగే పక్షి అన్న తస్సం పదం తీసుకుంటే అది తద్భవ్లో పంచి అవుతుంది. ఇక్కడ కూడా రూపంలోనూ సౌండ్లోనూ పెద్ద తేడా లేదు. ఇది హవా వాయులాగా కదా. సో ఇవన్నీ కూడా మనందరికీ తెలిసిన విషయాలే, కొత్తగా నేర్చుకుంటున్నదంటూ ఏమీ లేదు. కాకపోతే కొంతమంది మర్చిపోయి ఉంటారు కదా, అలాంటి వాళ్లకు గుర్తు చేసే ప్రయత్నం మాత్రమే ఈ వీడియో. ఓకే, అట్లాగే ఇంకొన్ని ఉదాహరణలు కూడా ఇక్కడ ఇచ్చాను చూడండి. షాక్ సాగ్, షుండు సూండు. మీకు ఇక్కడ సౌండ్లో కానీ రూపంలో కానీ పెద్ద తేడా ఏమీ కనిపించడం లేదు కదా, చాలా చిన్న తేడాలున్నాయి. షాక్ అంటే తాలుషా వచ్చింది, ఇక్కడేమో సా వచ్చింది, అంతే కదా. సో అట్లాగే కా గాగా మారింది, పెద్ద సౌండ్లో కూడా తేడా లేదు. అట్లాగే షుండు సూండు, తాలుషా పోయి సా వచ్చింది, అంతే. అట్లాగే యోగు జోగు, యుగు జుగు, యమున జమున, మిత్ర మీత్. సౌండ్లో కానీ రూపంలో కానీ ఎక్కువ తేడాలు ఎక్కడ కూడా లేవు. మీరు గమనిస్తూ ఉండండి. ఇంకా కొన్ని పదాలు ఇచ్చాను ఇక్కడ చూడండి. ఘృత్ ఘీ, సూర్యు సూరజ్, కృప కిర్ప, రత్న రతన్, శ్యామల్ సావులా. సో ఈ పదాలను మీరు శబ్దకోశంలో గమనించినట్లయితే తస్సం పదాల దగ్గర సంస్కృతని, తద్భవ పదాల దగ్గర హిందీ అని కనిపిస్తుంది. సో ఇది నా సొంత వ్యాకరణం కాదండి, పుస్తకాల్లో ఉండేవే చెప్తున్నాను పదాలు. ఓకే, ఇప్పుడు పైన నేను తాలుషాకు సంబంధించిన పదాలు ఇచ్చాను కదా. ఏవి? షాక్, సాగు, షుండు, సూండు, శ్యామల్, సావులా. వీటిలోని తాలుషా తద్భవ పదాలలో సాగా మారింది కదా. అట్లా తాలుషాతో మొదలయ్యే అన్ని పదాలు కూడా తద్భవ్లో సాతో మొదలవుతాయా? ఇది నియమమా అంటే నో, అట్లాంటి నియమాలు ఏవీ కూడా తస్సం తద్భవ పదాలకు సంబంధించి లేవు. కాకపోతే ఎక్కువ పదాలు అలానే ఉన్నాయి అని మాత్రమే మనం చెప్పగలం. ఎందుకంటే భాష అనేది ఒక సముద్రం, లక్షల పదాలు ఉంటాయి, అన్నింటి గురించి మనకు తెలియదు. పైగా హిందీలో నియమాలు ఉన్న చోటే కొన్ని అపవాదులు కూడా ఉంటాయి.
కాబట్టి తాలుషా సాగా, యా అనేది జాగా, క్ష అనేది ఖ ఛ ఇలాగ మారుతాయి, అది రూలు అని చెప్పలేం. మోస్ట్ ఆఫ్ ద వర్డ్స్ అలా వస్తాయి అని మాత్రమే చెప్పగలం. ఓకే, సో ఇప్పుడు మన అసలు పదం దగ్గరకు వద్దాం. ఇది వాయు కదా. సో వాయు అన్న పదము వా అనే అక్షరంతో మొదలైంది కదా. సో నేను ఈ వా అనే అక్షరంతో మొదలైనటువంటి కొన్ని తత్సం పదాలు, వాటికి సంబంధించిన తద్భవ పదాలు కూడా ఇక్కడ ఇస్తున్నాను చూడండి. వానర్ బందర్, వివాహ్ బ్యాహ్, వర్ష వర్ష, వక్ బగుల, విద్యుత్ బిజ్లీ, వ్యాఘ్ర బాఘ్. ఇప్పుడు ఇక్కడ కూడా అంటే రూపంలో కానీ వాటి యొక్క సౌండ్లో కానీ పెద్ద తేడా లేదు, అలానే ఉంటాయి తత్సం తద్భవ పదాలు. వా అనే అక్షరంతో మొదలైన తత్సం పదాలన్నీ కూడా తద్భవలో మారినప్పుడు వా బదులుగా బా అనేది రావడం మనం గమనించాం కదా. ఎలాగైతే వానర్ బందర్, వివాహ్ బ్యాహ్, వర్ష బర్ష, వక్ బగుల, విద్యుత్ బిజిలీ, వ్యాఘ్ర బాఘ్ కదా. సో వా బదులుగా బా అనే అక్షరం రావడము నియమమా అంటే నో అనే చెప్తాం. ఎందుకంటే ఇంతకుముందే మనం మాట్లాడుకున్నాం కదా, ఇలాంటి నియమాలేవి ఉండవు. ఓకే, కాకపోతే చాలా ఎక్కువ పదాలు ఇలానే రావడాన్ని మనం గమనిస్తాం అంతే. ఇక్కడ నేను ఇంకొక చిన్న విషయం మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను మిత్రులారా. ఇలా వీడియోలు చేయడం అంటే చిన్న విషయం కాదు, చాలా శ్రమతో కూడుకున్న విషయము. అర్ధరాత్రుల వరకు మేల్కొని వాయిస్ ఓవర్ ఇచ్చుకోవడమే కాదు, స్క్రీన్ పైన రాసుకోవాలి, ఎడిటింగ్ చేసుకోవాలి, వీడియో అప్లోడ్ చేయాలి. సో ఇవన్నీ చాలా చాలా శ్రమతో కూడుకున్న పనులు. వీడియో చేయాలి అంటే 4-5 రోజుల పాటు నిద్ర మానుకొని చేయాలి. వీడియోలు చేసే వాళ్లకు ఇంకా బాగా తెలుస్తుంది. వాయిస్ ఓవర్ దగ్గర నుండి ఎడిటింగ్ అప్లోడ్ వరకు అన్ని పనులు నేనే చేసుకుంటాను. నిజానికి ఇంత శ్రమ పడవలసిన అవసరం లేదు, నా పిల్లల వరకు నేను చెప్పుకోవచ్చు. కానీ రాష్ట్రంలో ఉండే చాలామంది విద్యార్థులకు న్యాయం జరగాలి అంటే టీచర్స్కు ఉన్న కన్ఫ్యూషన్ పోగొట్టాలి. అప్పుడే పిల్లలకు యాడ్ స్కోర్ ఇవ్వటం అనేది జరుగుతుంది. దానివల్ల వాళ్లకు న్యాయం జరుగుతుంది అని నా అభిప్రాయం. రాష్ట్రంలోని పిల్లలందరినీ నా విద్యార్థులుగా భావించి ఇంత శ్రమ తీసుకొని వీడియో చేయటం జరుగుతుంది. మీరు కూడా ఇలానే భావిస్తే వీడియోను చూసిన వెంటనే లైక్ ఇవ్వడం మర్చిపోకండి. ఎందుకంటే మీరిచ్చేటువంటి లైక్స్తో యూట్యూబ్ కూడా ఎక్కువ మందికి రీచ్ అయ్యేలాగా చేస్తుంది. సో ఇది నా రిక్వెస్ట్ మిత్రులారా. ఇప్పుడు ఈ వాయు అన్న పదానికి సంబంధించిన పర్యాయవాచి పదాలను ఇక్కడ ఇస్తున్నాను చూడండి. పవన్, హవా, మారుత్, సమీర్, సమీరన్, అనిల్, ప్రవాత్, ప్రభంజన్, బయార్, వాత్, వాతాస్, బాయ్. సో ఇలా రకరకాలుగా ఉంటాయి. ఇప్పుడు ఈ పదాలకు సంబంధించిన శబ్దార్థాలను వివిధ శబ్దకోశాల నుండి తీసినటువంటి క్లిప్పింగ్స్ను ఇక్కడ ఇస్తున్నాను, ఒక్కసారి గమనించండి. ముందుగా పవన్, ఇది సంస్కృత పుల్లింగు పదము. అలాగే మారుత్, ఇది కూడా సంస్కృత పుల్లింగ్ పదం. ఓకే, సో ఇక్కడ ఒకే పదానికి సంబంధించిన 2-3 క్లిప్పింగ్స్ మీకు కనిపిస్తుంటాయి. ముందే చెప్పాను కదా, వివిధ శబ్దకోశాల నుండి తీసి ఇచ్చాను, అందుకని అలా 2-3 ఉంటాయి. ఓకే, నెక్స్ట్ సమీరు, ఇది కూడా సంస్కృత పుల్లింగు. అలాగే దాని కిందనే సమీరన్ అని ఉంది చూడండి, ఇది కూడా సంస్కృత పుల్లింగ్ పదం. తర్వాత అనిల్, ఇది కూడా సంస్కృత పుల్లింగ్ పదం. తర్వాత నెక్స్ట్ ప్రవాత్, ప్రవాత్ అంటే పెద్ద తుఫాను అని అర్థం, ఇది కూడా సంస్కృత పుల్లింగ్ పదమే. అలాగే ప్రభంజన్ అంటే దీని అర్థం కూడా పెద్ద తుఫాను, పెద్ద గాలి అని అర్థం. సో ఇది కూడా సంస్కృత పుల్లింగే. ఓకే, అలాగే నెక్స్ట్ వాత్, సో వాత్ అంటే కూడా సంస్కృత పుల్లింగ్ పదమే. ఓకే, నెక్స్ట్ బయార్, బయార్ అంటే హిందీ స్త్రీలింగ్ పదము. ఆ తర్వాత వచ్చేది హవా, హవా అనేది అరబీ పదము, అది హిందీ కాదు. ఓకే, సో అరబీ పదము స్త్రీలింగు. ఓకే,
ఆ తర్వాత బాయ్. బాయ్ అనేది హిందీ పదము, స్త్రీలింగం. నెక్స్ట్ వచ్చేసి వాయు. వాయు అనేది సంస్కృత స్త్రీలింగ పదము. ఓకే, తస్సం నుండి తద్భవంలోకి పదాలు మారుస్తున్నప్పుడు తస్సంలో ఆ పదము ఏ లింగులో అయితే ఉంటుందో తద్భవంలో కూడా అదే లింగులోకి రావాలి. సో ఎట్లాగైతే అక్షయ అన్న పదం ఉంది కదా, అది సంస్కృత స్త్రీలింగ పదము. సో దాని తద్భవం ఏంటి? ఆంఖ్. ఆంఖ్ అనేది హిందీ స్త్రీలింగ పదము. అలాగే పక్షి అన్న పదం ఉంది కదా, ఇది సంస్కృత పుల్లింగ పదము. అలాగే దీనికి సంబంధించిన తద్భవ పదము పంచి ఉంది కదా, ఇది హిందీ పదము, పుల్లింగ పదం. ఓకే, శ్రావణ్ అనేది సంస్కృత పుల్లింగ పదము, సావన్ అనేది హిందీ పుల్లింగ పదము. అలాగే రత్న అనేది సంస్కృత పుల్లింగ పదము, రతన్ అనేది హిందీ పుల్లింగ పదము. అలాగే షాక్ సంస్కృత పుల్లింగ పదము, సాగ్ అనేది హిందీ పుల్లింగ పదము. సో ఇవన్నీ కూడా మీరు శబ్దకోశంలో వెతకండి, ఇవే దొరుకుతాయి. ఓకే, ఇప్పుడు వాయు అన్న పదానికి సంబంధించిన పర్యాయవాచి పదాలను మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా. సో ఆ పదాలన్నింటినీ కూడా ఇక్కడ నేను వాటి భాష లింగుతో సహా స్క్రీన్ పైన రాస్తున్నాను, ఒక్కసారి చూడండి. పవన్ అనేది సంస్కృత పుల్లింగ పదము, మారుతు సంస్కృత పుల్లింగ పదము, సమీరు సంస్కృత పుల్లింగ పదము, సమీరణ్ సంస్కృత పుల్లింగ పదము, అనిల్ సంస్కృత పుల్లింగ పదము, ప్రవాత్ సంస్కృత పుల్లింగ పదము, ప్రభంజన్ సంస్కృత పుల్లింగ పదము, బయార్ అనేది హిందీ స్త్రీలింగ పదము. అలాగే వాత్ అనేది సంస్కృత పుల్లింగ పదము, వాతాస్ అనేది హిందీ స్త్రీలింగ పదము, హవా అనేది అరబీ స్త్రీలింగ పదము, బాయ్ అనేది హిందీ స్త్రీలింగ పదము, వాయు అనేది సంస్కృత స్త్రీలింగ పదము. అయితే ఈ వాయువుకు సంబంధించి ఇంకొక విషయం మీతో చెప్పాలి. ఈ పదాన్ని నేను రాజ్పాల్ హిందీ శబ్దకోశు, మీనాక్షి హిందీ శబ్దకోశు, బృహత్ హిందీ శబ్దకోశు, అలాగే వర్ధా హిందీ శబ్దకోశు, ఆదర్శ్ హిందీ శబ్దకోశు, ఈ పుస్తకాలే ఉంటుంది కదా, అంటే ఆన్లైన్లో. సో అన్నింటిలో వెతికాను అనమాట. అన్నింటిలో మనకి వాయు అనేది సంస్కృత స్త్రీలింగాన్ని ఇచ్చారు. అయితే ఈ ఆదర్శ హిందీ శబ్దకోశకు సంబంధించి 2004లో రీప్రింట్ అయింది. అదే మళ్ళీ 2006లో కూడా ఇంకొక ఎడిషన్ వచ్చింది. సో అలాంటి కొత్త పుస్తకంలో ఈ వాయు అన్నదానికి పుల్లింగ్ ఇచ్చారు. కానీ మిగతా చాలా పుస్తకాలు, అంటే చాలా శబ్దకోశాలు వెతికినప్పుడు నేను ఈ పుస్తకాలయ్యి, అలాగే నా దగ్గర ఉండేటువంటి బుక్స్ రకరకాలుగా వెతికాను. ఎక్కడ చూడు నాకు వాయు అన్నది సంస్కృత స్త్రీలింగ పదంగానే కనిపించింది. ఒక్క ఈ కొత్త భార్గవ్ ఆదర్శ హిందీ శబ్దకోశు ఆ ఒక్క దాంట్లో మాత్రమే, అది కూడా కొత్త ప్రింట్లో, పాత దాంట్లో మళ్ళీ వాయు అనేది సంస్కృత స్త్రీలింగ పదంగానే ఇచ్చారు. కొత్త ఎడిషన్లో మాత్రమే ఆ తేడా వస్తుంది. మళ్ళీ అది చూసి ఇదిగోండి ఈ పుస్తకంలో ఇది ఉంది, మీరు వాయు అనేది స్త్రీలింగ్ చెప్తున్నారు, పుల్లింగ్ ఉంది అని మళ్ళీ నన్ను కార్నర్ చేసే ప్రయత్నం చేయొద్దు. సో ముందుగానే చెప్పేస్తున్నాను. ఓకే, వాయు అన్న పదానికి పర్యాయవాచి పదాలు ఇవి మాత్రమే నాకు తెలుసు. మీకు తెలిసిన ఇంకా ఇతరత్ర పదాలు ఏవైనా ఉంటే వాటిని దయచేసి తెలుపగలరు. ఇప్పుడు ఏ తత్సం పదానికి మనం తద్భవం రాయాలో ఆ తత్సం పదము ఏ లింగులో అయితే ఉంటుందో తద్భవ పదం కూడా అదే లింగులో ఉండాలి. ఈ నియమం ప్రకారము వాయు అన్న పదానికి ఉన్న పర్యాయవాచి పదాలలో సంస్కృత పదాలు కాకుండా ఉండేటివి 4 ఉన్నాయి. 1 బయారు హిందీ స్త్రీలింగ పదము, 2 వాతాసు హిందీ స్త్రీలింగ పదము, 3 హవా అరబీ పదము, 4 బాయ్ హిందీ స్త్రీలింగ పదము. ఓకే, అయితే హవా అన్న పదము అరబీ పదం కాబట్టి అది రాదు. ఎందుకంటే తద్భవ్ అన్నదానికి అర్థం ఏంటి అంటే తత్సం పదం యొక్క పరివర్తిత రూప్ ఏదైతే ఉంటుందో అదే తద్భవ్. దాన్ని మనం హిందీలో ఉపయోగిస్తాం కదా. సో అంటే హిందీ పదాలు అని అర్థం. అక్కడ అరబీ పదాలు రాకూడదు. ఓకే, సో హవా అన్న పదము అరబీ పదం కాబట్టి అది రాదు. మిగిలిన వాతాసు, బయారు, బాయ్ అన్న పదాలలో వాయు అన్న పదానికి దగ్గరగా ఉండేటువంటి పదం ఏంటి అంటే బాయ్. కాబట్టి వాయు అన్న తత్సం పదానికి
బాయ్ అనేది తద్భవ్ అవుతుంది. అంతేకాని అరబీ పదమైన హవా అనేది రాదు, రాకూడదు. ఒకవేళ హిందీ పదం లేకుంటే ఎలాగా అన్న అనుమానం మనకు కలగవచ్చు. అప్పుడు అలాంటి తత్సం పదాలను మనం డైరెక్ట్గానే ఉపయోగిస్తూ ఉంటాం, లేదా వాటి స్థానంలో అరబీ, ఫారసీ లాంటి విదేశీ పదాలనైనా మనం ఉపయోగిస్తూ ఉంటాం. సో అందుకని వాటికి తద్భవ పదాలు ఉండకపోవచ్చు. ఇక్కడ మనము ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, అన్ని పదాలకు తత్సములు ఉండవు, అన్ని పదాలకు తద్భవులు ఉండవు. ఎందుకంటే మన హిందీ భాషలో తత్సం తద్భవ పదాలే కాదు, అరబీ, ఫారసీ లాంటి విదేశీ పదాలు కూడా ఉన్నాయి. అలాగే దేశజ పదాలు కూడా ఉన్నాయి. వాటి యొక్క మూలాలు ఏం మనకు తెలియదు, అయినప్పటికీ వాటిని మనం హిందీలో ఉపయోగిస్తూ ఉంటాం. అలాగే విదేశీ పదాలు అరబీ, ఫారసీ. ఇలా రకరకాల పదాలు వచ్చాయి కాబట్టి ప్రతిదానికి తత్సం ఉండాలి, ప్రతిదానికి తద్భవం ఉంటుంది అని అనుకోలేం మనం. ఓకే, ముందుగానే చెప్పాను, ఎక్కడైతే నియమాలు ఉంటాయో అక్కడ కొన్ని అపవాదులు కూడా ఉంటాయి, అది హిందీ వ్యాకరణంలో అని. ఓకే, ఏ తత్సం పదం అయితే తద్భవంలోకి మారుతుందో ఆ మారినప్పుడు ఆ రూపానికి దాని యొక్క శబ్దం అంటే సౌండ్కి దగ్గరగా ఉండాలి. అలాగే తత్సం పదం ఏ లింగులో అయితే ఉంటుందో దాని యొక్క తద్భవ పదం కూడా అదే లింగులో ఉండాలి అన్న నియమానికి భిన్నంగా 1-2 ఉండవచ్చు. అలాంటి వాటిని మనము అపవాదులుగానే చూడాలి, అంతే. ఇదండి వాయు అనే తత్సం పదానికి సంబంధించిన నా వివరణ. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటాను. నచ్చితే వెంటనే ఒక లైక్ ఇచ్చేసేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మరోసారి మరో కొత్త అంశంతో మీ ముందుంటుంది మీ పట్నం ఆల్ ఇన్ వన్.